రైట్. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా అంశాలు చర్చ మీదకి వస్తూ ఉన్నాయి. చాలా అంశాలు ఇక్కడ మనకు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బోధన్ దాదాపు నిజామాబాద్కు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించి బోధన్లో ఎమ్మెల్యే ఉంటాడు కదా పి సుదర్శన్ రెడ్డి. ఈ సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యండ్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాళ్ళభారానికి దిగిండ్రు అని చెప్పేసి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యండ్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాళ్ళభారానికి వచ్చిరనే ముచ్చట్లయితే తెర మీదకి వస్తున్నాయి. ఎట్లా కాళ్ళభారానికి దిగిండు? ఇదివరకేమో నేను సూచించిన వాళ్ళకే మీరు మంత్రి పదవి ఇవ్వాలి, నేను సూచించిన వాళ్ళకే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి 3 రోజులు అక్కడ ఢిల్లీలో తీసేసుకొని కూర్చున్నారట. 3 రోజులు ఢిల్లీలో తీసేసుకొని కూర్చున్నప్పటికి కూడా మొత్తం మీద ఆయన మాటను వినలేదట. ఇప్పటికీ నా అభిప్రాయానికి అధిష్టానం పూర్తి వ్యతిరేకతతో ఉన్నది అని చెప్పేసి తెర మీదకి వస్తూ ఉన్నాయట. పూర్తి వ్యతిరేకతతో ఉన్నది అని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చేసిందట. ఈ 6 స్థానాలలో ఒకటి వాకిటి శ్రీహరి పేరైతే వినబడతా ఉన్నది. వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేస్తే రేవంత్ రెడ్డి సుముఖంగా లేకుండానట. ఈయన వాకిటి శ్రీహరి అని చెప్పేసి దాదాపు ఒక పెద్ద సామాజిక వర్గం, తెలంగాణలోనే పెద్ద సామాజిక వర్గం, ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఈ వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తామని అంటే సుముఖత చూపెట్టలేడట రేవంత్ రెడ్డి. ఈ సుముఖత చూపెట్టకపోగా మొత్తం మీద చిర్రుబర్రులాడిండట. వద్దు ఆయనకి ఇయ్యద్దు అని చెప్పేసి చిర్రుబర్రులాడిండట. అధిష్టానం ఇన్లే మెయిన్గా ఈ వాకిటి శ్రీహరి పేరైతే వినబడతా ఉన్నది. ఈ వాకిటి శ్రీహరికి ఇంకా కొంతమంది, ఇంకా 2-3 పేర్లు అయితే వినబడతా ఉన్నాయి. బెర్త్ కన్ఫామ్ అయిపోయింది వాళ్ళకి ఆల్రెడీ. వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫామ్ అయిపోయింది. ఇట్లా ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. ఈ సుదర్శన్ రెడ్డి సామాజిక వర్గం. ఈ మిగిలిన 6 ఇప్పుడు రెడ్డిలకు ఛాయిసే లేదు. అసలు లెక్కన సామాజిక న్యాయం చేయాలనుకుంటే 42% రిజర్వేషన్ బీసీలకు అని అనుకుంటే ఇందులో 5 పదవులు రేవంత్ రెడ్డి బీసీలకే ఇవ్వాలి. చాలా మంది బీసీలు ఉన్నారు, బీసీలకే ఇవ్వాలి అని చెప్పేసి బీసీలు ఒకవైపు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయన పంతం నెగ్గించుకోవడం కోసం కాళ్ళభారానికి దిగిండు రేవంత్ రెడ్డి. మీనాక్షి నటరాజన్ దగ్గర కూర్చున్నారు. మీనాక్షి నటరాజన్ విందు తర్వాత మొన్న మీనాక్షి నటరాజన్ దగ్గర కూర్చొని ఆ రోజు ఎంపీ ఎన్నికలలో మనం మాట ఇచ్చినాము ఈ సుదర్శన్ రెడ్డికి మనం మాట ఇచ్చినాము. ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసిండట. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్కు సుదర్శన్ రెడ్డికి మనము మాట ఇచ్చినాము అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ దగ్గర కూర్చొని ఈ ముచ్చట యాద్ చేసిండట రేవంత్ రెడ్డి. ఎట్టకేలకు నా మాట ఎట్లా వినేటట్టు లేదు అధిష్టానం, నా మాటను అసలు ఖాతరు చేసినట్టు లేదు, అయిపోయింది. ఒక్క దెబ్బకు 3 పిట్టలు అన్నట్లు అయిపోయింది కథ. ఇటు ఎమ్మెల్యేలు కూడా కొంచెం తిరుగుబాటు లేవనెత్తిరు అది మీనాక్షి నటరాజన్ మీద. అన్నీ వాళ్ళ మంత్రుల నియోజకవర్గాలకే మళ్లించుకొని పోతా ఉన్నారు అని చెప్పేసి అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి. మంత్రుల నియోజకవర్గాలకే మాకొద్దా అని చెప్పేసి ఎట్లా రైతు భరోసా, రుణమాఫీ లాంటి పథకాలు అటకెక్కినాయి. అన్నీ మీరు మొత్తం మీద వీళ్ళకే ఇయ్యాలని మంత్రుల నియోజకవర్గాలకే ఇయ్యాలని చూస్తూ ఉన్నారు. అన్ని నిధులు అటే మరలిస్తూ ఉన్నారు. మాకొద్దా అని చెప్పేసి వాళ్ళు కూడా తిరుగుబాట్లు లేవనెత్తిండ్రు. ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మొత్తం మీద అందరూ సెట్ అయ్యి ఆల్ రైట్ అన్నట్టు అయిపోయింది కథ. మీనాక్షి నటరాజన్ అయితే పరిపాలన మీద ఇక్కడ గ్రిప్పు సాధించాలని చూస్తూ ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ మీద గ్రిప్పు పట్టు సాధించాలని చూస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి అయితే ఈ పి సుదర్శన్ రెడ్డికి ముదుగాలనేమో నలుగురికి నేను సూచించిన వాళ్ళకే ఇయ్యాలని చెప్పేసి మొండి పట్టుదల మీద కూర్చున్నాడట రేవంత్ రెడ్డి. నలుగురికి నేను సూచించిన వాళ్ళకే ఇయ్యాలి, మిగతా 2 మీ ఇష్టమున్న నిర్ణయం తీసుకోరని చెప్పేసి మాట్లాడిందట రేవంత్ రెడ్డి. ఇక మొత్తం మీద రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యలే, రాహుల్ గాంధీ దగ్గరికి రానియ్యలే, రాహుల్ గాంధీ అవకాశం ఇయ్యలే, వినే అవకాశం కూడా అక్కడ దొరకలే. కాబట్టి 3 రోజులు వెయిట్ చేసినా కూడా అపాయింట్మెంట్ ఇయ్యలే. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి కుటుంబ సమేతంగా కలిసిండ్రు. కుటుంబానికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి మహేష్ కుమార్ గౌడ్తోనే సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. మొన్న ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో కూడా
బీసీలకు అవకాశం కల్పించలేదనే ముచ్చట కూడా తెర మీదకి వచ్చింది. అందుకని రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. నా విధానం ఒకటైతే రేవంత్ రెడ్డి విధానం ఒక రకంగా ఉంది అని చెప్పేసి ఆడ అధిష్టానానికి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పటిదిప్పుడు ముఖ్యమంత్రిని మారితే ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన అది ఏమంటారు సంబంధిత మంత్రిని పిలుచుకొని కీలక మంత్రిని పిలుచుకొని మాట్లాడితే ఇప్పటిదిప్పుడు ముఖ్యమంత్రిని మారిస్తే సర్కారు కూలుతుంది ఆయన ఎంబడ. ఇప్పటికీ అప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దిక్కు ఉన్న 64 మంది ఎమ్మెల్యేలల్లా 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే రేవంత్ రెడ్డి దిక్కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 24 మంది. ఈ 24 కాస్త ఇప్పుడు 19 సంఖ్యకు చేరింది. ఈ 24కి వెళ్ళి ఇంకా 5 మంది ఎమ్మెల్యేలు అవుట్ అయినరు. మొత్తం మీద రేవంత్ రెడ్డితో ఎంతమంది ఉంటారు అనేది కూడా తెలియదు. రానున్న రోజులల్లా ఎంతమంది అవుట్ అవుతారని అనేది కూడా తెలియదు. అప్పుడు 64 మంది ఎమ్మెల్యేలలో 24 మంది రేవంత్ రెడ్డి దిక్కుంటే ఈ సంఖ్య ఇప్పుడు 19కి పడిపోయిందట. ఇంకా రానున్న రోజులలో ఇంకెంతకు పడిపోతుందో తెలియదు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి దిగొచ్చిండు. అందరికి నేను చెప్పిన వాళ్ళకే కాకుండా ఒక పి సుదర్శన్ రెడ్డికి ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చేసి ఇటు వెలమ సామాజిక వర్గం నుంచి కూడా ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలని చెప్పేసి ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. ఆల్రెడీ సీల్డ్ కవర్ ఏ క్షణమైనా రావచ్చు. ఆల్రెడీ పేర్లు ఫైనల్ అయినాయి అధిష్టానం దగ్గర అని ముచ్చట్లు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. మరి చూడాలి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అటు పోతే రాజగోపాల్ రెడ్డి ఆశపడతా ఉన్నాడు. ఇటు పోతే ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక వెంకటస్వామి ఆశపడతా ఉన్నాడు. ఇంకా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఆశపడతా ఉన్నారు మంత్రి పదవుల కోసం. ఇక మరి కవర్ వచ్చిన తర్వాత ఎవరి నుంచి ఎటువంటి ఒపీనియన్లు బయటకు వస్తాయో తెలియదు. ఈ సుదర్శన్ రెడ్డికి మాత్రం ఇయ్యండ్రి, మిగతా 5 ఏ సామాజిక వర్గాలకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా మీ నిర్ణయం ప్రకారం నేను అభ్యంతరం లేవనెత్తాను, నేను అభ్యంతరం చెప్పాను. మీరు అభ్యంతరం లేవనెత్తి అక్కడ తీసుకునే సిచ్యువేషన్ లేదట కానీ తీసారు.